అయితే నేను చూసిన సమస్య చెప్తాను మీకు వైఎన్ఆర్ గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 60% రెవెన్యూ వస్తుంది మనకి సినిమా పరిశ్రమకి. ఆంధ్రప్రదేశ్లో షూటింగులు 0%. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పెట్టి అక్కడికి వెళ్ళారు. బాలకృష్ణ గారు ఒక పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి 3వసారి ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ అందరూ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వీరు మిగతా వారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మీరేం పరిశ్రమలు తీసుకొచ్చారు, మీరేం తెచ్చారు రాష్ట్రానికని. సంతోషం నాకు ఆ ప్రశ్న వేయటం. మీరున్న పరిశ్రమని మీరు ఎందుకని తీసుకెళ్ళట్లేదు అక్కడికి నేను అడుగుతా. చాలా వాల్యూ. మీరున్న పరిశ్రమ పైగా ఏంటి, మీకు 60% వస్తున్నాయి మీ లాభంలో. ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నాకు రోజుకు 2 కోట్లు వస్తాయన్నాడు. అంటే 1,20,00,000 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోంచేగా ఇచ్చేది. తనకు వచ్చే లాభాల్లోనేగా నిర్మాత ఇచ్చేది. ముందు ఇచ్చిన తర్వాత అయినా రికవర్ అయినా. కనుక రోజుకి 1,20,00,000 రూపాయలు మీరు కనుక నటిస్తే ఒక రోజుకి వస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్లో. 5 కోట్ల మంది జేజేలు, 5 కోట్ల మంది మీకు నీరాజనాలు అక్కడ అభిమానులు సంఘాలు. వాళ్ళ అభిమానం మీకు కావాలి, మీకు 60% రెవెన్యూ కావాలి. మీరు పరిశ్రమలు ఏం తెచ్చారని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. మీ పరిశ్రమని మీరెందుకు అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయరు? నేనేమంటానంటే 50% షూటింగ్లన్నా అక్కడ జరగాలి. జరిగితే కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది ఏపీలో షూటింగ్. మరి చెబుతున్నాను, ఆయన చెప్పినా కూడా మీరు చేయటం లేదనంటే మీ చిత్తశుద్ధి ఏమిటి? కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా 50% షూటింగ్లు జరిగి తీరాలి. మరి ఇప్పుడు ఎవడో పెట్టుబడి పెట్టాలండి, కొరియా వాడినో జపాన్ వాడినో సింగపూర్ వాడిని వెళ్ళి, బాబు ఇక్కడ మీకు స్థలాలు ఇస్తాం, విద్యుత్ ఇస్తాం, మీకు నీరు ఇస్తాం అని వాడిని పిలుస్తున్నాం. వాడొచ్చి చూసుకుని ఇవన్నీ వాడు పెట్టడానికి ముందుకు రావాలండి. మీరే కదా అక్కడ షూటింగ్ చేద్దామనంటే ఏ నిర్మాత వద్దంటాడు, ఏ డైరెక్టర్ వద్దంటాడండి. వాళ్ళ హీరో చెప్తే కాదనే వాడు ఎవడున్నాడు అసలు? హీరోనే కదా సర్వం సహాధిపతి మొత్తం అన్నిటికీ. మనం అక్కడ బెజవాడలో చేద్దాం, లేదా గుంటూరులో చేద్దాం, లేదా నెల్లూరు దగ్గర చేద్దాం, విశాఖపట్నంలో చేద్దాం, రాజమండ్రిలో చేద్దాం అని అంటే చేస్తూనే ఉన్నారు. అవన్నీ చేసినవే. ఇప్పుడు మీరు మరి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని అంటే ఎట్లా? మీ వంతు మీ పాత్ర లేదా? ఉంది. గతంలో సినిమా షూటింగ్ చేశారు, చేయడానికి అవకాశం ఉన్నది. కనుక నేనేమంటానంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పరిశ్రమని 50% షూటింగులు మీ సినిమాలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటల్లా, తరలి వెళ్ళిపోమంటల్లా, 50% షూటింగులు మీరు అక్కడ చేయాలి. మీకు వచ్చే రెవెన్యూనేమో 60% అక్కడి నుంచి వస్తుంది. ఆ 5 కోట్ల మంది జేజేలు పలుకుతున్నారు. మీరు ఒక పాట మీది విడుదలవ్వగానే మీకు 1 కోటి వ్యూస్ వచ్చాయంటే ఏంటి, 60 లక్షల మంది అక్కడి నుంచి వచ్చినట్టుగా దాదాపు. కనుక మీరు ప్రశ్నించే ముందు చిత్తశుద్ధి ఉండాలి మీకు కూడా. మీరు కూడా ప్రయత్నం చేయాలి ఈ పరిశ్రమకి వెళ్ళడానికి. దానికి నేను ఒక సూచన చేశానండి. దానికి ఇంకా నిపుణులు, వ్యాపార రంగంలో నిష్ణాతులు ఉంటారు, వాళ్ళు ఇంకా దాన్ని అద్భుతం చేయొచ్చు. నేను నా సూచనల వరకు నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎడుతుంటే ఆంధ్రాకి బోర్డర్లో గరికపాడు ఉంది. ఈ గరికపాడు దగ్గర ఒక 100 ఎకరాల్లో మీరు ఫిలిం సిటీ కట్టండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే కట్టడానికి 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటారు. గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాల్లో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఓల్డంత ల్యాండ్ ఉందండి అక్కడ. చూసేవని తిరిగా. గరికపాడు దగ్గర 100 ఎకరాలంటే ఇవాళ 3-4 ఎకరాలు కడితే చాలండి బాహుబలి సినిమా తీసేయచ్చు. ఆర్ఆర్లు ఇవి ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీకి 100 ఎకరాలు తీసేసి మీరు కట్టేస్తే అప్పుడు ఏంటంటే మీకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి 2.5 గంటలు 2.5 గంటల్లో వెళ్ళిపోతారండి. 2 hours మ్యాక్సిమం. 2 వెళ్ళిపోతారు. అంటే మీరు రామోజీ ఫిలిం సిటీలో మధ్యాహ్నం చేసేసి మీరు సాయంత్రం అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటారు. అక్కడ మీరు చేసుకుంటాం ఎంత అద్భుతమైనటువంటి లాభం అంటే దానివల్ల తెలంగాణ వాళ్ళకి నష్టం లేదు. కోదాడ, ఖమ్మము ఈ ప్రాంతంలో సూర్యాపేట ఉన్న కళాకారులు అటే వచ్చేస్తారు వాళ్ళు. మనకు అట్నుంచి చూడండి, కోదాడ నుంచి గరికపాడు 12 కిలోమీటర్లు, గరికపాడు నుంచి ఇటువైపు జగ్గయ్యపేట 12 కిలోమీటర్లు, కోదాడ నుంచి ఖమ్మం 40 కిలోమీటర్లు. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ట్రయాంగిల్లో అద్భుతమైనటువంటి నగరం, గొప్ప నగరం. ఆల్రెడీ
కోదాడ ఒక పట్టణం, అవును, జగైపేట ఒక పట్టణం, ఖమ్మం కార్పొరేషన్, అది చాలా పెద్ద ఒక నగరం కిందే లెక్క అది. ఈ మూడిటితో అనుసంధానం అక్కడ ఫిలిం సిటీ ఏర్పడింది అనుకోండి. అక్కడ ఒక ఫిలిం స్టూడియో ఎంత అద్భుతంగా రాకపోకలు ఉంటాయి. పైగా ఇటు నుంచి జాతీయ రహదారి మీరు వెయ్యక్కర్లా ఉంది ఆల్రెడీ. అటు నుంచి ఖమ్మం నుంచి జాతీయ రైల్వే లైన్ ఉంది. జాతీయ రైల్వే లైను దీంట్లో ఏమంటానంటే నేను, మీరు వెళ్ళి ఒక 30 ఎకరాల్లో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లాంటి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టండి. ఆంధ్రాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లేదు. అద్భుతమైన ప్రమాణాలతో ఇవాళ ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టండి. పెడితే మీరు ఎంతసేపు మీ అగ్రకుల నాయకులేనా హీరోలు, మరి కింద వాళ్ళకి అవకాశాలు లేవా అని అనేటువంటి వాదం కూడా ఉంది ఇప్పుడు. మరి వాళ్ళకి కూడా ఉండాలిగా. అంటే వాళ్ళేమో జేబులో డబ్బులు వదులుచుకుని వాళ్ళు సినిమాలు చూసి చప్పట్లు కొడతారు. మనం దాన్ని ఆ కళని మనం సొత్తు చేసుకుంటామా? వాళ్ళకేవో చిన్న చిన్న పాత్రలు ఇస్తూ వాళ్ళల్లో చిన్న వాళ్ళలో కూడా స్పార్క్ ఉన్న వాళ్ళలో పెద్ద హీరోలు చేయండి. వాళ్ళు అవకాశాలు వస్తే చాలు, జనం రసం అండి, రసం రిసీవ్ చేసుకుంటే ఎవరైనా పెద్ద హీరో. రసం అండి. చెప్పిన రెండు పిట్టలు కొట్టుకుంటుంటే చూస్తున్నామండి మనం. మనుషులు కొట్టుకుంటప్పుడు ఎందుకు చూడడం? దానికి ఇటు అటు బిల్డప్ సీన్లు అన్నీ పెట్టేస్తే దానికి 2 డ్యూయెట్లు పాడితే 2 బాతులు ఇట్లా ఆడుతుంటే మనం చూస్తున్నామా లేదా యూట్యూబ్లో? మరి ఒక డ్యూయెట్ పాడినప్పుడు హీరో హీరోయిన్ ఎందుకు చూడడం? అది ప్రకృతిలో ఉన్నది. ఆ ప్రకృతిలో ఆ రసం పుడుతుంది. కనుక మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ అన్ని కులాల వాళ్ళకి తర్ఫీదు ఇవ్వండి. తర్ఫీదు ఇచ్చి చిన్న ఇప్పుడు ఇవాళ 2 కోట్లు 3 కోట్లలో మంచి సినిమా తీసేయచ్చు. ఇవాళ 3 కోట్లలో, అట్లా 3 కోట్లలో అంటే ఒక 300 కోట్ల బడ్జెట్ అక్కడ పెట్టిందంటే ప్రభుత్వం 100 సినిమాలు వస్తాయండి. ఈ 100 సినిమాలకి కూడా థియేటర్స్లో ఇన్ని షోలు మీరు ఇవ్వగలిగితే, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చేయగలిగితే మీకు బ్రహ్మాండంగా పరిశ్రమ అక్కడ డెవలప్ అవుతుంది. ఐడియా బాగుంది సార్, బట్ ఎఫర్ట్ పెట్టడం ఆలోచన ఉండాలంతే చెబుతున్నానండి. తర్వాత జగ్గైపేట డెవలప్ అవుతుందా, కోదాడ డెవలప్ అవుతుందా? అక్కడి నుంచి ఇటుకి 24 కిలోమీటర్లు అండి, ఇటు ఇది 40 కిలోమీటర్లు, పక్కనే నందిగామ. ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. విజయవాడ కూడా దగ్గరే కదా చెప్తాను. ఇప్పుడు దీనివల్ల విజయవాడ వాళ్ళకి ప్రయోజనం ఏంటంటే, విజయవాడ గంటంబావులో వచ్చేస్తాం అక్కడికి. విజయవాడలో నటుడు రావాలంటే ఇక్కడ 9ంటికి కాల్ షీట్ అంటే వాడు అక్కడ శుభ్రంగా 7ంటికి బైక్ వేసుకుని వచ్చేస్తే ఇక్కడ 8:30 కల్లా ఉంటాడండి. గుంటూరు నుంచి ఒక 2 గంటల్లో వస్తాడు. తెనాలి నుంచి కళాకారులు ఉంటారు, 2 గంటల్లో వస్తారు. అలాగే ఈ దాచేపల్లి, ఈ పక్కన మిరియాలు కూడా, ఇవన్నీ ఇంకా ఈ పిడుగురాళ్ళ, వీళ్ళందరూ కూడా చాలా దగ్గర అయిపోతారు. పక్కన కృష్ణ అవతల గుంటూరు దాటితే మీకు సూర్యాపేట, ఇవి అట్లాగే. దీనికి ఇంకోటి ఏంటంటే నా ఆలోచన, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ని కూడా అక్కడ పెట్టాలి. ఇప్పుడు మీకు హైదరాబాదులో మీకు ఇక్కడ ఏదన్నా ఒక బ్రాంచ్ పెట్టాలనంటే ఎవరికన్నా బాగా కాస్ట్ పెరుగుతోంది. అక్కడ ఐటీకి కూడా మీరు పెడితే, వాళ్ళ బ్రాంచెస్ అక్కడ పెడితే, ఖమ్మం నుంచి వచ్చి ఉద్యోగం చేసుకోకల్లా ఇక్కడ గచ్చిబౌలికి వచ్చి ఖమ్మం నుంచి అక్కడికి వచ్చేస్తాడు, స్కూటర్ మీద వచ్చేస్తాడు, తను కారు వేసుకుని వచ్చేస్తాడు తన స్థాయిని బట్టి. కోదాడ నుంచి పక్కనే వచ్చేస్తాడండి, ఈ జగ్గైపేట నుంచి నందిగామ నుంచి వచ్చేస్తారు. మన ఆంధ్ర వాళ్ళు కూడా అందరూ కూడా ఆ ప్రాంతంలో వాళ్ళందరూ విజయవాడ ఆ ప్రాంతం వాళ్ళు గచ్చిబౌలి దాకా రావక్కర్లా, ఇక్కడ ఉన్న బ్రాంచీలోనే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. మాకు ఆ ఊరు దగ్గర అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వీళ్ళ వర్క్ చేసే విధానం బట్టి వాళ్ళు కూడా అక్కడికి. చాలా స్ట్రాటజిక్ పాయింట్. ఎయిర్పోర్ట్ కూడా ఉంది విజయవాడ. తర్వాత ఇటువైపు జాతీయ రహదారి, అటువైపు జాతీయ రైల్వే రహదారి, 3 అద్భుతమైన సూర్యాపేట, కోదాడ, ఖమ్మం, ఇవన్నీ నకిరికేళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ, మిరియాలు కూడా, నల్గొండ దగ్గర నుంచి అందరూ వచ్చేస్తారు. 2-2.5 గంటల్లో మొత్తం అంత పెద్ద కేంద్రం అయిపోయి మీరు ఊహించలేనంత పెద్ద నగరం అయిపోతుందండి ఒక 15 ఏళ్లలో. రామోజీ ఫిలిం సిటీ నాకు తెలిసి 97, 98, 96లో ఏముందండి అసలు? ఇవాళ అసలు అటు వెళ్ళగలమా అసలు? ఎట్లా ఉంది? అందుకని ఒక గొప్ప మహానగరాన్ని మీరు సృష్టించకుండానే దానంతటా అది నెమ్మదిగా సృష్టింపబడుతుంది. దీనికి ఏంటంటే ఇంకొక ఆలోచన, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కేంద్రం అక్కడ ఉండాలండి. దాని కార్యాలయం అక్కడ ఉండాలి. సాంస్కృతిక శాఖ ఉంది కదా, దాని కార్యాలయం, అధికార భాషా సంఘం అక్కడ ఉండాలి. అట్లాగే అకాడమీ చైర్మన్ వాళ్ళు ఉండేటువంటి కార్యాలయాలు కూడా అక్కడ చేస్తే ఒక విద్యా, విజ్ఞాన, కళా, సాంకేతిక నగరం అయిపోతుందండి అది. పైగా మీకు ఆంధ్రప్రదేశ్లో
ఇటు రాయలసీమ నుంచి ఎవరన్నా రావాలన్న కళాకారులు, శ్రీకాకుళం నుంచి రావాలన్న మధ్యలో ఉంటుంది. ఇటు తెలంగాణ వాళ్ళతో అనుసంధానం అవడానికి కూడా, ఇటు హైదరాబాద్ రావడానికి కూడా దగ్గరగా ఉంటుంది. అదొక అద్భుతమైనటువంటి కళా విజ్ఞాన విద్యా కేంద్రంగా నగరంగా అది ఉండిపోతుంది. ఇటువంటిది చేస్తే, దీనికి పూనుకుంటే మంచి నిర్మాతలు, దర్శకులు, అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తలు, తెలిసిన వాళ్ళు దీనికి పూనుకోవాలి. ఇది నేను యూట్యూబ్లో పెట్టి నేను 4 నెలలు అయింది, 5 నెలలు అయిందండి ఈ విషయం. నేను బాగుంటుంది, మంచి 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 ఆలోచన. అంటే మీరు పుట్టినటువంటి రాష్ట్రంలో అభివృద్ధికి మీరు పైగా తెలంగాణ వాళ్ళకి నష్టం లేదు చూడండి. ఎవరికి నష్టం లేదు, ఎవరికి నష్టం? కన్వీనియంట్. ఇంకోటి, ఇటువైపు కోదాడ, ఖమ్మము, సూర్యాపేట ఇటు నుంచి నగరం వాళ్ళకి అటువైపు పెరిగి ఆ రాష్ట్రం సరిహద్దుకి, అటునుంచి నా నగరం పెరిగి ఇటువైపుకి, వాళ్ళకి కూడా రేట్లు పెరుగుతాయి. వీళ్ళకి బాగా అనేకమైనటువంటి వసతులు, ఇంకా తదితర వ్యాపార సంస్థలు అన్నీ కూడా వచ్చేసి అది ఒక అద్భుతమైన నగరంగా ఉంటుంది. అందులో 6 లైన్ కూడా వేస్తున్నారు కదా విజయవాడకి. కనుక చాలా అత్యుత్తమమైనటువంటి ఇది అవుతుంది అని నా ఉద్దేశం. దీనికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వాళ్ళు పూనుకుని ఇవి చేయాలండి. వాళ్ళ షూటింగులు 50% ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడు కొండారెడ్డి బురుజు దగ్గరికి వెళ్ళి కర్నూలులో చేసుకోవాలంటే ఇక్కడి నుంచి 2.5 గంటలు 3 గంటలు పట్టట్లా, తేలిక 3 గంటలు పడుతుంది. మరి దానికన్నా తక్కువే కదా ఇది. కనుక ఇటువంటిది చేయాలి. ఓకే, ఇటువంటి ఆలోచనలన్నీ ఉండి నేను ఒక కవిగా మాట్లాడటం కన్నా ఒక రాజకీయ వేదిక పెట్టుకుని ఈ ప్రజల సమస్యలు, ఈ వీటన్నిటి గురించి నాకు కలిగేటువంటి తోచిన పరిష్కారాలు వీటిని చెప్పటానికి, వీటి గురించి దృఢంగా మాట్లాడటానికి, ఈ భాషకి సంస్కృతికి వీళ్ళు చేస్తున్న అన్యాయాన్ని, ప్రకృతికి, భావితరానికి, పుట్టిన పసిపిల్లలకి పీల్చేటువంటి మంచి గాలి లేకుండా చేసిన మీ పాలన ఏ సంక్షేమం ఇస్తారు? గర్భవతికి సంక్షేమం ఇస్తున్నారు ప్రసవం అవటానికి, పుట్టిన వెంటనే ఆ పిల్ల పీల్చడానికి సరైన గాలిని ఇస్తున్నారా? పుట్టిన పిల్లకి సంక్షేమం లేదు. దానికి డెఫినెట్గా మంచి ఆలోచన అది. మీరు చెప్పింది గరికపాడు ఆలోచన బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. బహుశా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. మనం ఎంత సుదీర్ఘంగా మాట్లాడుతున్నాం. పాట రాశా, గరికపాడు చెక్ పోస్టు దగ్గర వజ్రాల గని ఉంది, అది సరిగ్గా చూసేటివాడికే అది కనిపిస్తుంది అని రాసేది. అది చూడాలి, పరిపాలకులు చూడాలి, అధికారులు చూడాలి, నిపుణులు ఉంటారు, మంచి వ్యాపారం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కలిసి చేస్తే. నేను ఒక సూచన చేశా, ఇవన్నీ నేను తిరిగాను, ఇవన్నీ నాకు తెలుసు, ఈ ఊళ్ళన్నీ తిరిగాను. అందుకని ప్రత్యేకించి ఈ ఆలోచన వచ్చినప్పుడు కూడా నేను ఆ లోపలికి వెళ్ళి అవన్నీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా చూసి వచ్చాను నేను. ఇది చేస్తే చాలా పరమాద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుందండి, కొత్త సిటీ అవుతుంది.